So hello everyone, welcome to Python 101 series. So it's lecture number 3. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో అసలు పైథాన్లో కోడ్ ఎలా రాస్తాం, కోడ్ ఎలా రన్ అవుతుంది, సోర్స్ కోడ్ అన్నది మిషన్ కోడ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసేసాం. సో సో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తూ విల్ గో టు ద అడ్వాన్స్ టాపిక్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి ఇండెంటేషన్. ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ సింపుల్ గా చెప్పాలంటే పైథాన్లో అయితే మనకి కోడ్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ def add అని రాసినప్పుడు we write something like c is equal to a plus b. సో లైక్ we give the space. సో ఈ స్పేస్ అయితే ఇస్తామో మనం పైథాన్లో రాసినప్పుడు కోడ్ని, సో దాన్నే ఇండెంటేషన్ అంటాం. సో రిమైనింగ్ లాంగ్వేజ్లో అయితే మనకి కర్లీ బ్రేసెస్ చూస్తాం, లైక్ సి జావాలో కర్లీ బ్రేసెస్ యూస్ చేస్తాం, కానీ పైథాన్లో ఇండెంటేషన్ వాడతాం. సో సింపుల్గా చెప్పాలంటే పైథాన్లో ఇండెంటేషన్ ఒక గ్రామర్ లాగా, ఇట్ ఈస్ డెఫినెట్లీ మ్యాండేటరీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి గ్రామర్ ఎలాగో, సో పైథాన్కి indentation is compulsory. So Python indentation is grammar. సో నెక్స్ట్ అసలు ఎందుకు పైథాన్ కాన్సెప్ట్, సో పైథాన్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెంటేషన్ ఎందుకు వచ్చిందంటే లైక్ ద క్రియేటర్ ఆఫ్ పైథాన్ గుయిడో వాన్ రోసమ్. సో గుయిడో వాన్ రోసమ్, సో ఈయన డెవలప్ చేసినప్పుడు ఏంటంటే, సో బేసికల్గా ఫ్లవర్ బ్రేసెస్ యూస్ చేయడం వల్ల కంపైలర్కి అయితే అర్థమవుతుంది. సో ఫ్లవర్ బ్రేసెస్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యింది, ఎక్కడైతే ఎండ్ అయిందో దట్ ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అని. బట్ ఎప్పుడైతే ఒక ప్రోగ్రామర్ కోడ్ రాస్తున్నాడో వాడికి అర్థం కాదు ప్రాపర్లీ, ఎందుకంటే కొంతమంది ఫ్లవర్ బేసెస్ ప్రాపర్ మేనర్ లో పెట్టచ్చు, కొంతమంది సేమ్ ఇలాగా వెంటనే పెట్టచ్చు, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టేసినా కూడా. సో ఆ ఫ్లవర్ బేసెస్ ఉండడం వల్ల సిలో కానీ జావాలో కానీ ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని అర్థమవుతుంది. సో కంపైలర్ కి కన్ఫామ్ గా అర్థమవుతుంది. బట్ హ్యూమన్ ఎవరైతే మనం పీపుల్ ఉన్నామో మనం చదువుతాం, వాళ్ళకి అర్థం కాదు. సో ఈ ఇండెంటేషన్ వల్ల ఏంటంటే, సో ఇప్పుడు ఎలాగైతే కంపైలర్కి అర్థమవుతుందో అలా చదివే హ్యూమన్స్ కూడా లేదా ప్రోగ్రామర్స్ కూడా అర్థం అవ్వడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇందాక లైక్ యాడ్ అని చెప్పి ఏ కమా బి అని రెండు పాస్ చేసి మనం లైక్ వేరే లాంగ్వేజ్లో అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సెమీకాలన్ లైక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రాసేయచ్చు. మనం ఇంకే దాంట్లో ఏమి కష్టపడక్కర్లేదు. కానీ పైథాన్లో నువ్వు ఈ ఫ్లవర్ బేస్ ఇక్కడ పెట్టచ్చు, లేదంటే ఇక్కడ పెట్టచ్చు, లేదు అంటే దీన్ని వెళ్ళవచ్చు, ఇలాగ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని కూడా రాయొచ్చు. సో ఒక ప్రాపర్ సింటాక్స్ ఏమీ ఉండదు. ఫ్లవర్ బేసెస్ నువ్వు ఎక్కడ యూస్ చేసినా అది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కింద అర్థం చేసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుద్ది, చదివే రీడర్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే పైథాన్లో అనుకో ఖచ్చితంగా నువ్వు ఇండెంటేషన్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇక్కడ నువ్వు డెఫ్ అని రాస్తావు, ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాస్తావు, ఏ కమ్మ బి అంటావు, సో కాలన్ పెడతావు, ఇక్కడ స్పేస్ ఇవ్వాల్సింది, స్పేస్ ఇచ్చి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని. సో దీనికి సంబంధించి ఈ కింద రాసిన కోడ్ అంతా దీనికి సంబంధించి అని అర్థమవుతుంది. సో అందుకని ఇండెంటేషన్ కాన్సెప్ట్ అన్నది వచ్చింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ యూజింగ్ ఇట్. బేసిక్గా ఏంటంటే ఇండెంటేషన్ లో స్టాండర్డ్ వే ద పిఈపి 8 అంటాం. సో పిఈపి 8 ఐ నథింగ్ బట్ పైథాన్ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్. పైథాన్ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్. సో ఇది ఏంటంటే, సో అసలు ఒక పైథాన్లో మనం రాసే కోడ్ అన్నది ఏ స్టైల్లో యూస్ చేయాలి, లైక్ ఆ ఎపీరియన్స్ గురించి మాట్లాడే విధానాన్ని ఈ పిఈపి 8 స్టైల్ అని చెప్తుంది. దీంట్లో మనకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఒక ఇండెంటేషన్ అంటే 4 స్పేసెస్. సో ట్యాబ్స్ లో చూసుకుంటే 1 ట్యాబ్. సో ఏదో ఒకటే ఫాలో అవ్వాలి, అయితే 1 ట్యాబ్ లేదా 4 స్పేసెస్ యూస్ చేసుకొని మనం రాయొచ్చు ఇండెంటేషన్ అనేది. సో వాట్ హ్యాపెన్స్ అంటే, ఒకవేళ మనం ఈ ఇండెంటేషన్ యూస్ చేయకపోతే వీ గెట్ ద ఇండెంటేషన్ ఎర్రర్. సో మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది అంటే యు ఆర్ నాట్ రైటింగ్ ద కోడ్ ప్రాపర్లీ. సో అక్కడ సింటాక్స్ ప్రాబ్లం అన్నట్టు అనుకోండి. సో అక్కడ మీరు ఇండెంటేషన్ లైక్ డెఫ్ సేమ్ యాడ్ అని రాసినప్పుడు, సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే యూ విల్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్, ఎందుకంటే మీరు ఇక్కడ ఇండెంటేషన్ ఫాలో అవ్వలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండెంటేషన్. ఇంతకు మించి మనకి ఇండెంటేషన్ నుంచి అక్కర్లేదు. సో వన్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ, వన్ క్వశ్చన్ ఫర్ యూ. సో ఒకవేళ మనకి ఈ జావా సి ప్లస్ ప్లస్ లాగా ఉంటే హ్యూమన్స్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా, లేదు అంటే ఇండెంటేషన్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా? సో ఈ ఇండెంటేషన్ కాన్సెప్ట్ వల్ల ఎవరికి ఎక్కువ బెనిఫిట్, ద కంప్యూటర్ కా లేదా హ్యూమన్స్ కా? యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బిలో ఇన్ ద కామెంట్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఇండెంటేషన్.